అన్నిటికంటే ముందుగా ఒక పెద్ద ముచ్చట పట్టుకొచ్చిన అదైతే చూద్దాము. మాట ఇచ్చినామంటే వెనకకు తగ్గేదే లేదా అన్నట్టు చేస్తాడు తెలంగాణ సర్కారు వాళ్ళు. ఎలక్షన్లకు ముంగట ఇచ్చిన గ్యారంటీలు అన్నిటినీ ఒక్కోటి పూరముంట చేసుకుంటా పోతాండ్రు. అట్లనే ఇప్పుడు సీఎం రేవంత్ సారు తెలంగాణ రైతన్నలకు నోరు తీపి చేసే ముచ్చట చెప్పిండు. ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చేయాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. అప్పుడింత ఇప్పుడింత కోసురుకుంటా కాదు, 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక్కటేసారి చేస్తారట. మంత్రులనంతా చుట్టుముట్టు ఊకబెట్టుకొని ముఖ్యమంత్రి సారు కేబినెట్ మీటింగ్ పెట్టుకొని రుణమాఫీ మీద నిర్ణయం చేసిండు. దానికి అందరు ఆమోదం తెలిపినరాట. ఇక ఎప్పటిలోపు తీసుకున్న అప్పులు మాఫీ చేస్తారట. అంటే ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య కాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం, రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం, భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఆఫీసర్లు తెలిసిన లెక్కల ప్రకారం అందరికి రుణమాఫీ చేస్తే దగ్గర 30,000 కోట్లకు ఎక్కువనే భారం పడుతుందట. అయినా సరే వెనకకు తగ్గేదేం లేదు, ఆడిన మాట తప్పేది లేదు, ఖచ్చితంగా చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అట్లనే రైతు భరోసా కూడా ఆలస్యం చేయకుండానే ఇస్తారట. అందరితోని మాట్లాడి జల్దీగానే అమలు చేస్తారట. పండ్ల పని ఎగస్ పార్టీ వాళ్ళను గట్టిగానే ఆరుసుకున్నాడు సారు. గత ప్రభుత్వం రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేస్తామని, 4 విడతలని, వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను, వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. 10 సంవత్సరాలల్లా ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏకతాటి మీద ఏక గొంతుకతో ఈ నిర్ణయం తీసుకొని మేము ముందు ప్రకటన చేస్తున్నాం. మొత్తానికి అన్ని ఎలక్షన్లు ఓడిచినాక తొలుత శుభవార్త రైతన్నలకే చెప్పిండ్రు సర్కారు వాళ్ళు. అట్లనే ఇక తత్తిమ పథకాలు కూడా జల్దీగానే అమలు చేస్తే మస్తు మంచిగా ఉంటది కదా అనుకుంటారు పబ్లిక్.